వ్యక్తికి తెలవకుండా ఎవరికి ఇవ్వకూడదని మన చట్టాలు చెప్తున్నాయి అధ్యక్ష. మరి ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నెంబర్లు టోటల్గా చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, వాళ్ళ అనుంగు సహచరులైన గాదె శ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలు పెడితే ఈ రకరకాల వ్యక్తుల చేతులకు ఇతర దేశాలకి సమాచారాన్ని అంతా పంపించారు అధ్యక్ష. ఎందుకు ఈరోజు సంవత్సరం మొత్తం సాంకేతిక నిపుణులతో, రాజకీయ పార్టీలతో, రైతు కూలీ సంఘాలతో, ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించినాం అధ్యక్ష? ఇంత తీవ్రమైన నేరం జరగడానికి అవకాశం కలిగించిన ధరణి, చంద్రశేఖరరావు, తారక రామారావు గారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలని మా రెవెన్యూ శాఖ మంత్రి గారు కొన్ని వందల మీటింగులు పెట్టింది అధ్యక్ష. ఇది ఆషామాషిగా ఈ చట్టం ఈరోజు సభ ముందుకు రాలేదు అధ్యక్ష. ఈ చట్టం ఈరోజు ఈ సభ ముందుకు వచ్చిందంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, కొన్ని వందల గంటలు ఈ అధికారులు, వీళ్ళు, మేమందరం, నా పాత్ర పరిమితమే, వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించడం ముఖ్యమంత్రిగా నేను చేసిన పని. కానీ ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ, కమిటీ కానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ, రిలేటెడ్ కన్సర్న్ మినిస్టర్ కానీ, వాళ్ళు కొన్ని వందల గంటలు, రోజుల కొద్దీ దీని మీద చర్చించి, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూభారతి 2024 చట్టాన్ని సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ సభలోకి తెచ్చి దీని పట్ల ఒక మంచి చర్చ జరగడం ద్వారా సంపూర్ణమైన విశ్వాసాన్ని ఇవ్వాలి. మేము వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టు పూర్తి చేసి ఎన్ఐసికి బదిలీ చేసినాం అధ్యక్ష. నిన్నమననే వాళ్ళకి టెండర్ అగ్రిమెంట్ ఉండి బదిలీ చేయని పరిస్థితుల్లో నాకు తెలిసి ఒక నెల అయినట్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు ఈ సమాచారాన్ని బదిలీ చేసి, ఇవాళ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదె శ్రీధర్ రాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు. ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈరోజు అది నిర్వహించలేని పరిస్థితి. ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్స్ హెవెన్ కంట్రీస్లో, కేమెన్ ఐలాండ్స్లో, లేకపోతే వర్జీనియా, బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక్క క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి, రిస్టోర్ చేసుకోవడానికి, లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష. ఇంత కుట్రపూరితంగా ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు, కుడి భుజం ఎడం భుజం అయి ఉండొచ్చు. కానీ మనందరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను ఒక వ్యక్తి చేతిలో పెట్టి రాష్ట్రాలనుగా దేశాల సరిహద్దులు దాటిచ్చి, ఏ దేశంలో అయితే ఎలాంటి మనం శిక్షలు, ఎలాంటి నేరగాళ్ళను పట్టుకోవడానికి ఒప్పందం లేని దేశాలకు పంపించారు అధ్యక్ష. నేను ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష, పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని వందల లెటర్లు రాసిన ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన, డేటా సేకరించడానికి డబ్బులు గట్టైనా తీసుకురాపోండి అని యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష. వాళ్ళు ఇవ్వలేరు. నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి అధ్యక్ష. మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్గా. గవర్నమెంట్ 10 to 5 or 6, 7 ఒకవేళ అయితే 7, 8 o'clock రిజిస్ట్రేషన్లు అధ్యక్ష. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు? అర్ధరాత్రి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందా? ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట్ల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఎందుకు ఈరోజు వాళ్ళు అక్కడ నించోని, ఎందుకు ఈరోజు చర్చ జరగకుండా భూభారతి 2024 మీద చర్చనే జరగొద్దు, ససే మీద ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాట్లాడితే ఈ బండారం బయటపడుతుంది, ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు మీరు చూసిండ్రు కదా అధ్యక్ష. అధ్యక్ష, ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా వినాలి. కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపూర్ ఆయన సొంతూరులా భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండు అధ్యక్ష. 100 ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది, వాటి కాపాడు ఉండని. ఈరోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష,
ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి.